నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక మా నాయకుడు ఎన్టీ రామారావు గారి అభిమాని గోపి గారి అకాల మరణం వల్ల ఎన్నిక వచ్చింది. అదే కుటుంబానికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి అని వారి భార్య సునీతమ్మ గారికి మా నాయకుడు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఏ విధంగానైతే మీలో ఒకటిగా 3 సార్లు రాత్రి బళ్ళు మీ కష్టాల్లో మీ సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి గోపిని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా సునీతమ్మ గారిని కూడా ఆదరించి కారు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా చరిత్ర చూసినట్లయితే గోపి గారు ఎన్టీ రామారావు గారికి విజయుడిగా నమ్మిన బంటుగా 1983 నుంచి ఆయనతో పాటుగా ఉండి ఎన్టీ రామారావు గారు చివరి శ్వాస వరకు కూడా ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి నాయకుడు గోపి గారు. అదే గోపి గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు తర్వాత కేసీఆర్ గారు పేదల గురించి బడుగు బలహీన వర్గాల గురించి రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పట్టణ అభివృద్ధి గురించి చూసి మళ్ళా కేసీఆర్ గారు అమ్మటి ఆ రోజున గోపి గారు వచ్చారు. గోపి గారు వారి చివరి శ్వాస వరకు కూడా కేసీఆర్ గారు వెమ్మటే ఉండి ప్రజలకి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు సునీతమ్మ గారికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకునంటే చరిత్ర చూస్తే మరి బడుగు బలహీన వర్గాల గురించి పోరాడి 3 సార్లు గెలిచి ప్రజల హృదయంలో ఉన్నటువంటి గోపి గారిని మళ్ళీ చూసుకోవాలనంటే సునీతమ్మ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా కనుక చూసినట్టయితే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీ విని ఎరగనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో, అందులో మరి ముఖ్యంగా హైదరాబాదు అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగింది. ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచ పటంలో కూడా హైదరాబాదుని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ అభివృద్ధి చూసిన తర్వాతనే రాష్ట్రం అంతా ఎట్లున్నా కూడా మొన్న మట్టికి మొత్తం ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా అభివృద్ధి చూసినటువంటి పట్టణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్కి పట్టం కట్టారు. అందులో భాగంగానే మంచి మెజార్టీతోని గోపి గారిని కూడా గెలిపించారు. అయితే ఇందులో భాగం కనుక చూసినట్టయితే మరి ఆ రోజున ఈ రోజున కనుక చూసినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది ఏంటనేది 2 సంవత్సరాలలో అంతా కూడా బయటపడిపోయింది. ఇవాళ కొంతమంది చెప్తున్నారు ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. అదేవిధంగా చూసినట్టయితే ఖమ్మంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి 60 ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంలో కూడా పెట్టాం. ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను, పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిబడ్డులు ఉండాలని చెప్పేసి 60 ఫీట్ల విగ్రహం పెట్టాం. బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము
గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే తీపిచ్చారో వెంటనే ఆయన కూడా పెట్టండి, మీకు సిద్ధసిద్ధి ఉంటే. అక్కడున్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగించారు. అసెంట్ అని కూడా ఎమ్మటే పెట్టండి. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. అదే కాకుండా నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు మొదటిసారి ఎన్టీ రామారావు గారు విగ్రహం పార్లమెంట్లో పెట్టించిన. పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టించింది నేను. ఆ రోజున అన్ని విధాలు కూడా ఫైట్ చేసి పెట్టించిన. ఇవాళ వచ్చి ఎన్టీ రామారావు గారు రాజకీయ భిక్ష పెట్టిందని మాట్లాడేటువంటి వాళ్ళు ఆ రోజున ఎన్టీ రామారావు గారు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేసి కేసీఆర్ గారి దగ్గర పోయి, కేసీఆర్ గారిని వదిలిపెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి, ఇప్పుడు తర్వాత ఎట్టిపోటు సెలవుని వాళ్ళు ఇవాళ వచ్చేసరికి జాతి గురించి దీని గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఏ పార్టీలన్నీ ఉండండి, మీరు ఎవరికన్నా చేసుకోండి, కానీ మీరు మట్టికి అంతా కూడా కులం అంతా కూడా జాతి అంతా కూడా మా చేతులు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది మట్టికి తగదని చెప్తున్నా. ఏదేమైనా ఇక్కడ నేను ప్రజలు కోరుకునేది ఒకటే, విపరీతమైనటువంటి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మా క్యాండిడేట్ అయినటువంటి సునీతమ్మ గారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నా. భారతదేశ చరిత్రలు కనుక చూసినట్టయితే ఇవాళ భారతదేశంలో కనుక ఏ టౌన్లో ఉంటే బెటర్ అని అంటే ఆ టైంలో మేము ఉన్నటువంటి టైంలో హైదరాబాద్లో ఉంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది. కరెంటు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, సేఫ్టీ జోను అన్ని విధాలు కూడా బాగుంటుంది అని చెప్పేసి భారతదేశ ప్రజలు ఏ టౌన్లో ఉండాలనుకుంటే మొదట్లో ఏ హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటోళ్ళు. అటువంటి హైదరాబాద్ మీరు డెవలప్ చేసినాం కాబట్టి మళ్ళీ రాబోయే టైంలో కూడా ఆ విధంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఉంటాం కాబట్టి దాంట్లో భాగంగా ఇంకొక విషయం కూడా చెప్పాలా. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక విషయం మటుకు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆయన అందరినీ కూడా అక్కువ చేసుకున్నాడు. ఎవరు వచ్చి హైదరాబాద్ నుండి సెటిల్ అయినా కూడా అందరిని కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాడు. ఒకరోజు నేను కేసీఆర్ గారు ఏమిటి ఉన్నా, ఆ రోజున ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఎంపీగా ఉన్నా. రామోజీ గారిని హరెస్ట్ చేయడానికి మఫ్టీలో వేరే రాష్ట్రం నుంచి మనుషులు వచ్చిర్రంటే నేను అక్కడ ఉన్నా, నా కళ్ళారా చూసిన. ఆయన ఒకటే అన్నాడు, నా రాష్ట్రం నుంచి ఎవరిని కూడా తీసుకుపోవటానికి ఒప్పుకోం, ఎవరు కూడా ఇక్కడ నుంచి టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసేసి ఆ రోజున గంటన్నర సేపు ఆ రోజున రామోజీరావు గారు మహానుభావుడు, ఆయన ఒంటి మీద చెయ్యి పడకుండా కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇది నా కళ్ళారా చూసిన. ఇవాళ మాయమాటలు, మోసం మాటలు మాట్లాడుకుంటూ పదవుల గురించి పార్టీ మారండి, అది మీది. కాకపోతే మీరు ఇక్కడ మట్టికి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రజల యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంది, సునీతమ్మ గారికి ఉంది. మంచి మెజార్టీతో ఖచ్చితంగా కూడా మేము గెలుస్తాం. ఆ విధంగా 11వ తారీఖున మా యొక్క అభ్యర్థి గుర్తైనటువంటి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని మీ ద్వారా మన జూబ్లీస్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. పెద్దలు నామనాగేశ్వరరావు గారు.